360కి స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. అధికార పార్టీకి షాక్, కారెక్కిన మెదక్ కాంగ్రెస్ నేతలు. స్వర్ణకారులపై వేధింపులు, సర్కారు రుణాలకై కవిత డిమాండ్. ముద్రగడకు చెక్, ప్రతిపాడులో యాక్టివ్ అవుతున్న క్రాంతి. ఏపీ బీజేపీలో అసంతృప్తి, కూటమి సర్కారుపై నేతల గుస్సా. ఇక వివరాల్లోకి వెళ్తే, అసెంబ్లీ ఎన్నికల ముందు గులాబీ పార్టీ నుంచి హస్తం గూటికి చేరిన నేతలు తిరిగి సొంత గూటికి చేరనున్నారు. మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్, మాజీ కౌన్సిలర్లు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీ సభ్యులతో పాటు పలువురు సోమవారం కాంగ్రెస్కు గుడ్ బై చెప్పి బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకొనున్నారు. బీఆర్ఎస్ రాష్ట్ర ముఖ్య నాయకులు మాజీ మంత్రి హరీష్ రావును సంప్రదించి పార్టీలో చేరే విషయమై చర్చించగా వారి చేరికకు పచ్చజెండా ఊపారు. ముఖ్యంగా మెదక్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాం. మొన్న జరిగినటువంటి 2023 సాధారణ అసెంబ్లీ ఎన్నికల్లో మరి క్షణికావేశం అనాలనా లేదా చారిత్రాత్మక తప్పిదమానాలు అర్థం కావట్లేదు. సరే, కొద్ది పార్టీ ఇబ్బందుల వల్ల పార్టీని వీడిపోయి తప్పుదోవపోయినామనే ఒక భావనకు రావడం జరిగింది. మార్పు పేరు మీద మరో దోపిడీ మెదక్లో ప్రారంభమైంది. గత 19 నెలలుగా మేము అనేక రకాలుగా, నేను కానీ నరేంద్రన్న కానీ, సరే పదవుల విషయం దేవుడెరుగు, కనీసం ఆత్మగౌరవం మర్యాద కూడా లేనటువంటి పరిస్థితిని చూసినటువంటి పరిస్థితులు ఉన్నాం. మేము అక్కడ గెలిచిన 2 నెలల నుండి గెలుపు కొరకు పనిచేసేటువంటి ఏ వ్యక్తిని కూడా ఆదరించకపోగా కనీస మర్యాద గౌరవాలు లేకున్నట్టు చూసినటువంటి పరిస్థితిని మేము అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది. మరి ముమ్మాటికి మాకు అర్థమైన విషయం ఏంటంటే, ఈ తెలంగాణ రాష్ట్రంలో మరి అప్పుడే పుట్టిన చంటి బిడ్డ తల్లి దగ్గర ఉంటే ఎంత క్షేమంగా ఉంటుందో, ముమ్మాటికి తెలంగాణ కూడా కేసీఆర్ గారి చేతుల్లో ఉంటే అంతే క్షేమంగా ఉంటుందని ఒక భావనతోని మరోసారి మేము చేసినటువంటి పొరపాటును యావత్ మెదక్ ప్రజానికి మమ్మల్ని క్షమించాలని మనస్ఫూర్తిగా వారికి కోరుకుంటూ, మరి ఈరోజు మమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించడానికి మరి సొంతింటికి తిరిగి వచ్చిన సందర్భంలో టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున మరి శిరస్సు వంచి వారికి నమస్కారాలు తెలియజేస్తూ, భవిష్యత్తులో మరి ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ క్యాడర్తో అందరం కూడా మెదక్ను పూర్వవైభవం దిశగా మా వంతు కృషి చేస్తామని తెలియజేస్తూ, అక్కడ అనేక రకాల అవమానాలే కాకుండా కుటుంబ సభ్యులను సైతం కూడా వారు మరి చెప్పుకోలేనటువంటి భాషలో, చెప్పుకోలేనటువంటి పదాల్లో మేము అందరం కూడా ఎదుర్కోవడం జరిగింది. కాబట్టి మెదక్ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఏది కోల్పోయారో మరి ఏదైతే కరెక్ట్ అనేది కూడా మెదక్ ప్రజలకు కూడా ఇప్పటికీ అర్థమైంది. కాబట్టి మెదక్ ప్రజానికి అందరికీ కూడా మేము శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఆనాడు మా వెంట ఉన్నటువంటి మెదక్ ప్రజానికానికి కూడా భవిష్యత్తులో కూడా మాతో పాటు వారి ఆశీర్వాదాలు ఉంటాయని చెప్పేసి ముమ్మాటికి మాతో పాటు కలిసి నడుస్తారని చెప్పి ఆశిస్తూ, మరి కాంగ్రెస్ పార్టీని వీడి ఈరోజు టీఆర్ఎస్ పార్టీ చేరుతున్న సందర్భంలో హరీష్ అన్న నాయకత్వంలో, పద్మక్క నాయకత్వంలో, మరి కేసీఆర్ గారి నాయకత్వంలో అందరం కూడా పనిచేయడం సిద్ధమైనామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. తెలంగాణలో ఇటీవల వరుసగా జరుగుతున్న స్వర్ణకారుల ఆత్మహత్యలు కలచివేస్తున్నాయని ఎమ్మెల్సీ కవిత అన్నారు. స్వర్ణకారులపై వేధింపులు మానుకోవాలని హెచ్చరించారు. కేసులకు భయపడి ఆత్మహత్యలు చేసుకోవద్దని హితవు పలికారు. బంగారం వృత్తి చేసుకునే వారికి సర్కారు రుణాలివ్వాలని విజ్ఞప్తి చేశారు. కార్పొరేట్ సంస్థలతో పోటీ పడేలా విశ్వకర్మలకు చేయూతనివ్వాలని కవిత కోరారు. నిజామాబాద్ ఎంపీగా ఉన్న సమయంలో స్వర్ణకారులను పోలీసులు ఇబ్బంది పెట్టకుండా చర్యలు తీసుకున్నట్లు ఆమె గుర్తు చేశారు. అందరికీ నమస్కారం. ఈ మధ్య కాలంలో అనేకమైనటువంటి బాధాకరమైనటువంటి వార్తలు చూసిన నేపథ్యంలో మీ అందరితో నేను మాట్లాడాలనుకున్నాను. ప్రభుత్వం ముందు కొన్ని డిమాండ్స్ పెట్టాలనుకున్నాను. ప్రధానంగా స్వర్ణకార వృత్తిలో ఉన్నటువంటి అనేక మంది ఆత్మహత్యలకు సంబంధించినటువంటి అంశాలు ఈ మధ్య పత్రికలలో, టీవీ ఛానల్లో చూసి చాలా బాధపడుతూ వచ్చాము. వాస్తవానికి విశ్వకర్మలందరూ వారి చేతి వృత్తులన్నీ కూడా తెలంగాణకే కాదు యావత్ భారతదేశానికి ఊపిరిపోసినటువంటి వృత్తి పనులు ఇవన్నీ కూడా. అవన్నీ నెమ్మదిగా కార్పొరేట్ సంస్థలు వచ్చిన తర్వాత మరి మరుగున పడుతూ వచ్చినటువంటి విషయం మనందరం కూడా గమనిస్తున్నాము. కానీ మన భారతదేశంలో బంగారానికి ఉండేటటువంటి ప్రాధాన్యత, నగలకు ఉండేటటువంటి పవిత్రత, వీటితోని స్వర్ణకార వృత్తిలోకి కేవలం స్వర్ణకారులే కాకుండా గౌడ్స్ కావచ్చు, వైశ్యాస్ కావచ్చు, అనేకమైన ఇతరులు కూడా వచ్చి చాలా చోట్ల బంగారు షాపులు పెట్టుకోవడము, నగలకు సంబంధించిన వ్యాపారాలు చేయడాన్ని మనం చూస్తూ వస్తున్నాము.
అయితే పెద్ద పెద్ద సంస్థలు, మలబార్ లాంటి సంస్థలు, ఇంకోటి పెద్ద పెద్ద సంస్థలు వచ్చినటువంటి నేపథ్యంలో, రెడీమేడ్ షాపులు వచ్చినటువంటి నేపథ్యంలో స్వర్ణకారులకు వారి జీవనము నడవడమే ఇబ్బందిగా జరుగుతున్నటువంటి పరిస్థితిని కూడా మనం గమనిస్తున్నాం. అయినా ఒక మహిళగా ఒక మెట్టెలు చేయించాలన్నా, ఒక మంగళసూత్రం చేయించాలన్నా మనం ఇప్పటికి కూడా స్వర్ణకారుల దగ్గరికే పోతాం తప్పితే బంగారం షాపుకి పోయి కొనుక్కోవాలని అనుకోము. కాబట్టి ఇంత పవిత్రమైనటువంటి వృత్తి, ఆ వృత్తి చేసేటటువంటి వారందరినీ, వారి కుటుంబాలని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద కూడా ఉన్నది. ముందుగా స్వర్ణకారుల మిత్రులందరినీ కూడా నేను కోరుతా ఉన్నాను, ఏ సమస్య కూడా జయించలేనిది కాదు. మనందరం కలిసికట్టుగా ఉండి జయిద్దాం. దానికి సంబంధించి మీరు మనసు బాధపట్టుకోకండి, ఆత్మహత్యలకు మాత్రం మీరు వెళ్ళొద్దండి. సైనైడే ఇవాళ పెరగన్నమయ్యేటటువంటి పరిస్థితి మరి స్వర్ణకారుల విషయంలో జరుగుతున్నది. చాలా బాధాకరంగా ఉన్నది. మీ అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. నేను ఎంపీగా ఉన్నప్పుడు మా నిజామాబాద్ జిల్లాలో ఈ యాక్ట్ 411 ఏదైతే ఉందో అది పెట్టకుండా దొంగ బంగారం కేసులో ఈ స్వర్ణకార వృత్తులు చేసేటటువంటి వాళ్ళను పోలీసులు ఇబ్బంది పెట్టకుండా నా వంతు ప్రయత్నం నేను ఆనాడు చేయడం జరిగింది. కానీ ఇవాళ ఇది రాష్ట్ర వ్యాప్తంగా చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నది. ఈవెన్ ఏపీ, తెలంగాణ 2 రాష్ట్రాల్లో కూడా చాలా పెద్ద ఎత్తున ఈ సమస్య ఉన్నది. ఈ సమస్య పరిష్కారం అయ్యే విధంగా నేను ఇవాళ ఒక ఎమ్మెల్సీగా ఉన్న ఒక బాధ్యతాయుతమైనటువంటి సంస్థ జాగృతి నడుపుతున్నటువంటి వ్యక్తిగా, బీసీ ఉద్యమంలో మరి పోరాటం చేస్తున్నటువంటి ఒక వ్యక్తిగా మీ అందరికీ నేను అండగా ఈ యాక్ట్ 411 సవరించేంత వరకు కూడా పోరాటం చేస్తానని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. మీరు మానసికంగా ధైర్యంగా ఉండండి. ఎట్ ద సేమ్ టైం నేను ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాను, పోలీసులు తమ పని సులువు చేసుకోవడానికి దొంగ కన్నా ముఖ్యంగా వెళ్ళి స్వర్ణకారులను పట్టుకోవడం జరుగుతూ ఉన్నది. ఇది వారి ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి అంశం, వారి కుటుంబ భద్రతకు సంబంధించినటువంటి అంశం. కాబట్టి పోలీసు వాళ్ళు చాలా సున్నితంగా ఈ వ్యవహారాన్ని డీల్ చేయాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. ఎట్ ద సేమ్ టైం మనం అభివృద్ధి కోసం కూడా చాలా ప్రయత్నం చేయాలి. కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్లో వృత్తి పనిదారులందరికీ కూడా ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో 5 ఎకరాల స్థలం ఇచ్చి షాపింగ్ మాల్స్ కట్టిస్తామని చెప్పడం జరిగింది. అట్లానే పర్టికులర్లీ స్వర్ణకారులకు సంబంధించి అనేకమైన స్కీమ్స్ ఇస్తామని చెప్పడం జరిగింది. ఆ స్కీమ్స్ అమల్లోకి తీసుకొచ్చినట్టయితే మన స్వర్ణకారుల బిడ్డలు కూడా కార్పొరేట్ సంస్థలకు తీసిపోని విధంగా ధీటుగా మంచి బ్రాండ్స్ని కూడా నిర్మించేటటువంటి సత్తా ఉన్నవాళ్ళు. సెంటిమెంటలీ మాకు మహిళలందరికీ స్వర్ణకారులే కావాలి కాబట్టి స్వర్ణకారులు చేసే వృత్తిలో ప్రభుత్వం తోడ్పాటు అందించాలని చెప్పి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఎట్ ద సేమ్ టైం ఈ యాక్ట్ 411ని ప్రభుత్వం యొక్క తోడ్పాటుని రెండింటిని సాధించే వరకు కూడా నేను మీతో పోరాటం చేస్తానని మీ సోదరిగా మీ అందరికి కూడా మనవి చేస్తున్నాను. స్వర్ణకార మిత్రులందరికీ కూడా నేను ప్రత్యేకంగా మళ్ళీ మీ సోదరిగా మీకు దండం పెట్టి నేను చెప్తా ఉన్నాను, ఎట్టి పరిస్థితుల్లో ఆత్మహత్య అనేటటువంటిది పరిష్కారం కాదు. మీకు ఏదన్నా చిన్న ఇబ్బంది జరిగినా కూడా ఖచ్చితంగా సోషల్ మీడియానో, నా ఫోన్ నంబరో ఏదో ఒక విధంగా మమ్మల్ని రీచ్ అవ్వండి. పోలీసుల విషయమైనా ఇంకోటైనా తప్పకుండా మీకు అండగా మేము నిలబడతామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. చాలామంది నకిలీ పోలీసుల వేషంలో కూడా ఈ మధ్య మిమ్మల్ని మోసం చేసి భయపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అటువంటి ట్రిక్స్కి పడిపోకుండా దయచేసి ఇమీడియట్గా పోలీసులకు కంప్లైంట్ చేయండి, లేకపోతే దగ్గర ఉన్నటువంటి నాయకులను అప్రోచ్ అవ్వండి. అల్టిమేట్గా ముందు మనం బతుకుంటేనే పోరాటం చేయగలుగుతాం, ముందు మనం బతుకుంటేనే మన బిడ్డలకు మంచి భవిష్యత్తు ఇవ్వగలుగుతాం. కాబట్టి ఆత్మహత్య వైపుగా వెళ్ళవద్దని చెప్పి స్వర్ణకార మిత్రులందరినీ కూడా నేను ప్రార్థన చేస్తాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. జనసేన తరపున తండ్రిని తమ్ముణ్ణి ఢీకొట్టడానికి ముద్రగడ కూతురు సిద్ధపడుతున్నారా? ప్రత్తిపాడు జనసేన కోఆర్డినేటర్ పోస్ట్ కోసం ప్లాన్ చేస్తున్నారా? పదవుల్లో ప్రత్తిపాడు జనసేనకు అన్యాయం అంటూ వాయిస్ వినిపించడం వెనుక మర్మం ఇదేనా? నిత్యం ప్రజల్లో యాక్టివ్గా ఉంటున్న క్రాంతి తన తండ్రి అనుచరులు కూడా తనకు సపోర్ట్ చేస్తారని ఆశపడుతున్నారా? రోజురోజుకి మారుతున్న నియోజకవర్గ రాజకీయాలు ఇలాంటి ప్రశ్నల్ని సంధిస్తున్నాయి. అసలు ప్రత్తిపాడులో ఏం జరుగుతోంది? అభినవ్ భారత్ స్పెషల్ స్టోరీ. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కుమార్తె క్రాంతి యాక్టివ్ అవుతున్నారు. పరామర్శల పేరుతో నిత్యం ప్రజలను కలుస్తూ ఆపదలో ఉన్న వారికి ఆర్థిక సాయం చేస్తున్నారు. ప్రత్తిపాడు ప్రభుత్వ ఆసుపత్రిలో విధి నిర్వహణలో ఉన్న డాక్టర్, సిబ్బందిని బెదిరించారన్న ఆరోపణలు రుజువవ్వడంతో నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జ్ తమ్మయ్య బాబును పార్టీ నుంచి సస్పెండ్ చేయగా ఆ నియోజకవర్గ బాధ్యతలపై క్రాంతి ఆశలు పెట్టుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. పార్టీ నియోజకవర్గ నేతలతో యాక్టివ్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు. ఇక నుంచి తాను నియోజకవర్గానికి రెగ్యులర్గా వస్తానని జనసేన కేడర్కు క్రాంతి చెప్తున్నారు.
మరోవైపు గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు జనసేనకు మద్దతిచ్చి ఎలక్షన్ తర్వాత పార్టీలో చేరిన క్రాంతి ఇప్పటికి డైరెక్ట్గా తండ్రి ముద్రగడ పద్మనాభం, తమ్ముడు గిరి టార్గెట్గా పొలిటికల్ కామెంట్స్ చేయటం సంచలనమవుతోంది. క్రాంతి పొలిటికల్ మూమెంట్స్ పై రకరకాల టాక్స్ కూడా వినిపిస్తున్నాయి. ప్రత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్న ముద్రగడ గిరికి తండ్రి పద్మనాభం సపోర్ట్ చేస్తూ కొడుకుని నాయకుడిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు జనసేన తరపున క్రాంతి యాక్టివ్ అవటం, స్టేట్మెంట్స్ ఇవ్వటం చూస్తుంటే తండ్రిని డైరెక్ట్గా ఢీకొట్టబోతున్నారా అన్న అభిప్రాయాలు కూడా నియోజకవర్గంలో పెరుగుతున్నాయి. ఈ మధ్యకాలంలో ప్రత్తిపాడు పాలిటిక్స్లో బాగా ఇన్వాల్వ్ అయిపోతున్న క్రాంతి పరామర్శల పేరుతో తన పొలిటికల్ గ్రాఫ్ పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. నియోజకవర్గం జనసేన పార్టీలో ఎలాగూ గ్యాప్ ఉండటంతో ఈ పరిస్థితిని తనకు అనుకూలంగా మలుచుకొని పాతుకుపోవాలని చూస్తున్నారు. తన తండ్రి సొంత నియోజకవర్గంలోనే పాగా వేస్తే తండ్రి సపోర్టు కూడా రాకుండా పోతుందా అనేది ఆమె ఎత్తుగడగా కనిపిస్తోంది. తనకు అవకాశం ఇస్తే పార్టీకి మంచి మైలేజ్ తీసుకువస్తానన్న సంకేతాన్ని జనసేన అధిష్టానానికి పంపుతుంది క్రాంతి. దానికి అనుగుణంగా జన సైనికులకు దగ్గరయ్యే ప్రయత్నాలు కూడా ముమ్మరంగా చేస్తోంది. క్రాంతి ఫ్యామిలీ ప్రస్తుతం రాజమండ్రిలో ఉంటుండగా మారిన పరిస్థితుల్లో ఆమె ప్రత్తిపాడు మీద ఫుల్ ఫోకస్ పెడుతున్నారు. ప్రస్తుతం ప్రత్తిపాడు టీడీపీ ఎమ్మెల్యేగా వరుపుల సత్యప్రభ ఉన్నారు. అయినా పొత్తు ధర్మం ప్రకారం నియోజకవర్గానికి రావాల్సిన పదవులు రావటం లేదని, పనులు అవటం లేదని అంటున్న క్రాంతి పార్టీ తరపున లీడ్ తీసుకునే వాళ్ళు ఎవరో ఒకరు ఉంటేనే అలాంటివన్నీ సాధ్యమవుతాయన్న వాదన తీసుకొస్తోంది. ఇంకో 4 ఏళ్ల దాకా ఎన్నికలు లేవు. పోటీ చేసేవాళ్లు ఎవరో, పక్కకు తప్పుకునే వాళ్ళు ఎవరో అప్పటి పరిస్థితులను బట్టి డిసైడ్ అవుతుంది. కానీ ఆలోపు తనకు నియోజకవర్గ పార్టీ బాధ్యతలు అప్పగిస్తే తండ్రి ముద్రగడ పద్మనాభం అనుచరులు కొందరు తనకు సపోర్ట్ చేస్తారని, పద్మనాభం వైసీపీలోకి వెళ్లటాన్ని జీర్ణించుకోలేని వాళ్ళు జనసేనలోకి వస్తారని, పార్టీ బలోపేతం అవుతుంది కదా అనేది ఆమె లాజిక్. క్రాంతి తన మాటల ద్వారా తమ్ముడు గిరికి కూడా డైరెక్ట్ అటాక్ ఇచ్చినట్లుగా అయిందన్న చర్చ ఇప్పుడు ప్రత్తిపాడు నియోజకవర్గంలో జరుగుతోంది. ప్రత్తిపాడు వైసీపీ ఇప్పటికే గ్రూపులతో గందరగోళంగా మారింది. మాజీ ఎమ్మెల్యేలు పర్వత ప్రసాద్, సుబ్బారావు సైలెంట్ మోడ్లోకి వెళ్లిపోయారు. మధునూరి మురళీకృష్ణరాజు సొంతంగా రాజకీయాలు చేస్తున్నారు. ఆయన కూడా ముద్రగడకు వ్యతిరేకంగా యాక్టివ్గా తిరుగుతున్నారు. ఇప్పుడు ప్రత్యర్థి పార్టీ తరపున కూతురు యాక్టివ్ అవటం ముద్రగడ పద్మనాభానికి ఇరకాటంలా మారిందనేది లోకల్గా వినిపిస్తున్న టాక్. పదవుల విషయంలో ఏపీ బీజేపీ లీడర్స్ రగిలిపోతున్నారా? 5% వాటాదారుగా చూడొద్దని డిమాండ్ చేస్తున్నారా? నామినేటెడ్ పదవుల్ని నామమాత్రంగా ఇస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారా? కూటమి పెద్దలను కేంద్రం పేరు చెప్పి బ్లాక్మెయిల్ చేస్తున్నారా? ఇలాంటి ప్రశ్నలు ఇప్పుడు ఏపీ అధికార కూటమిలో వినిపిస్తున్నాయి. నిజంగానే కూటమి సర్కారుపై బీజేపీ నేతలు గుస్సాగా ఉన్నారా? పదవులు సరిపడా పంచలేదని హర్ట్ అయ్యారా? అభినవ్ భారత్ స్పెషల్ స్టోరీ. ఏపీలో డబుల్ ఇంజిన్ సర్కార్ అధికారంలోకి వచ్చింది. అనుకున్నట్లుగానే కేంద్ర సహకారంతో ఏపీ నెమ్మదిగా గాడిన పడుతోంది. సంక్షేమ పథకాల విషయంలోనూ కేంద్రం నుంచి చక్కని సహకారం ఉందన్న సూచనలు కనిపిస్తున్నాయి. అటు ప్రధాని మోడీ, ఇటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూడా పరస్పరం సహకరించుకుంటున్నారు. దీంతో కూటమి చక్కగా పర్ఫామ్ చేస్తుందన్న అంచనాలు ప్రజల్లోకి వెళుతున్నాయి. దీనికి తోడు తమ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పాలనపై మంత్రులు, ప్రజాప్రతినిధులు ప్రజల్లోకి వెళ్ళి వివరిస్తున్నారు. అయితే అంతా బాగున్నట్టే కదా అనుకుందామంటే అలాగేమీ లేదనే మాట బీజేపీ శ్రేణుల నుంచి వినిపిస్తోంది. కూటమిలో పదవుల పందేరం విషయంలో తమకు పూర్తిగా న్యాయం జరగడం లేదన్నది ఆ పార్టీ నేతలు క్యాడర్ భావనగా కనిపిస్తోంది. ఎమ్మెల్యేల సీట్ల నుంచి కార్పొరేషన్ పదవుల వరకు తమకు అన్నింటా అన్యాయం జరుగుతుందంటూ ఆ నేతలే స్వయంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా మాధవ్ ఎన్నికై ప్రమాణ స్వీకారం చేసిన రోజు వేదికపై నుంచి పలువురు నేతలు అదే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఏదైనా విషయం అడిగితే తమకు 80%, మరో పార్టీకి 15%, మీకు మాత్రం 5% మాత్రమే అంటున్నారని, ఇది తమకు అంగీకారం కాదని బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు అన్నారు. అంతేకాదు తమ ప్రాధాన్యం ఏమిటో ప్రభుత్వానికి తెలియాల్సి ఉందన్నారు. ఏదైనా అడిగితే 5% అంటున్నారని, ఇది చాలా ఇబ్బందిగా ఉందని అన్నారు. ఇక కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ కూడా ఈ అంశంపై స్పందించారు. తాము ఎప్పటికీ ఒక పార్టీపై ఆధారపడే పరిస్థితి ఉండకూడదన్నారు. గతంలో బీజేపీకి ఏపీలో 18% ఓట్ బ్యాంకు ఉండేదన్నారు. భవిష్యత్తులో మరో పార్టీ తమకు సీట్లు ఇచ్చే పరిస్థితి బీజేపీకి ఉండకూడదన్నారు. మనమే మిగిలిన పార్టీలకు సీట్లు ఇచ్చే పరిస్థితిలో ఉండాలన్నారు. అయితే టీడీపీ, జనసేన నాయకులకు జరుగుతున్న న్యాయం బీజేపీ నేతలకు జరిగేలా చూడాలని ఎంపీ సీఎం రమేష్ అన్నారు. ఈ వ్యాఖ్యలతో ఏపీ బీజేపీ వైఖరి మారుతుందనే సంకేతాలు కనిపిస్తున్నాయని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. మరీ ముఖ్యంగా పదవుల విషయంలో వాళ్ళు తీవ్రంగా రగిలిపోతున్నట్టు కనిపిస్తుందని చెప్పుకుంటున్నారు. రాష్ట్రంలో బలాబలాలు, వాటాల సంగతి పక్కన పెడితే కేంద్రం నుంచి
అందుతున్న సాయాన్ని, తమ కేంద్ర పార్టీ పెద్దలు అందిస్తున్న సహకారాన్ని మర్చిపోవద్దంటూ గుర్తు చేస్తున్నారట. ఇప్పటి వరకు దశల వారీగా ఇచ్చిన నామినేటెడ్ పదవుల్లో తమకు తీవ్ర అన్యాయం జరిగినట్టు ఏపీ బీజేపీ లీడర్స్ ఫీల్ అవుతున్నారట. కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ఆ స్థాయిలో నిధులు, సహకారం అందుతున్నాయంటే ఇక్కడి నాయకులకు ఉన్న సంబంధాలే కారణమని, ఆ విషయాన్ని పట్టించుకోకుండా మీ వాటా ఇంతేనని అనడం కరెక్ట్ కాదన్నది బీజేపీ లీడర్స్ కంప్లైంట్. తొలి విడతలో 47 మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ పదవులు ఇస్తే అందులో బీజేపీకి 2 దక్కాయి. సెకండ్ లిస్ట్లో 38 ఇస్తే అందులో కాషాయ పార్టీ ఓటా ఒక్కటంటే ఒక్కటే. ఇక ఈసారి ఆ ఒక్కటి కూడా ఉంటుందా ఉండదా అన్న అనుమానాలు ఆ పార్టీ నేతల్లో పెరుగుతున్నాయట. తాము కూడా కూటమి ధర్మానికి కట్టుబడి ఉన్నామని, అలాంటప్పుడు తమ కార్యకర్తల్ని అస్సలు పట్టించుకోకపోవడం ఏ ధర్మం అని కాషాయ నేతలు ప్రశ్నిస్తున్నారట. ఈ వ్యాఖ్యల ద్వారా ఏపీ బీజేపీ నేతలు కూటమి పెద్దలను బెదిరిస్తున్నారా, లేక సీరియస్ వ్యాఖ్యల ద్వారా బ్లాక్మెయిల్ చేస్తున్నారా అన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. మరోపక్క పార్టీ వేదిక మీద నుంచి బహిరంగంగా ప్రశ్నించడంతో కమలం పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం పెరిగిందట. ఈ వ్యాఖ్యల ప్రభావం కూటమి కట్టుబాట్ల మీద ఎంతవరకు ఉంటుందన్న చర్చ నడుస్తోంది. అయితే బీజేపీ నేతలు ఇలా బహిరంగంగా ప్రశ్నించడం వెనుక వేరే వ్యూహం కూడా ఉండి ఉండొచ్చు అంటున్నారు విశ్లేషకులు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గౌరవప్రదమైన సీట్లు దక్కించుకునే దిశగా ఇలాంటి ఒత్తిళ్లు పెంచుతున్నట్లు కనిపిస్తుందని అంటున్నారు. కూటమి విజయంపై రాష్ట్ర మంత్రి మాట్లాడినా, కొత్త అధ్యక్షుడు కూటమి ధర్మాన్ని పాటిస్తామని చెప్పిన పదవుల విషయమై ఇతర నాయకుల ఆలోచనలో వచ్చిన మార్పును పరిగణనలోకి తీసుకోవాలని, ఇది అంత త్వరగా మార్చిపోయేది కాదని అంటున్నారు. మరోవైపు దశాబ్దాలుగా పార్టీ కోసం పనిచేస్తున్న వారికి ప్రాధాన్యం కల్పించాలని ఏపీ బీజేపీలో డిమాండ్ పెరుగుతోంది. మొత్తం మీద షేర్ పేరుతో నామమాత్రంగా పదవులు ఇచ్చి తొక్కేయకుండా తగిన గుర్తింపు ఇవ్వాలన్నది ఆంధ్రప్రదేశ్ కాషాయ నేతల మనోగతంగా తెలుస్తోంది. మరి కొత్త అధ్యక్షుడు మాధవ్ ఇప్పుడు ఈ అంశాన్ని ఎలా పరిష్కరిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. మామిడి రైతుల కష్టాలను వైసీపీ నాయకులు రాజకీయంగా ఉపయోగించుకుంటున్నారంటూ రాష్ట్ర వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని తీవ్రంగా నిర్లక్ష్యం చేసింది. కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం కృషి చేస్తుంటే వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోంది. రాయలసీమలో ముఖ్యంగా చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో వైసీపీ నాయకులు తమ రాజకీయ లబ్ధి కోసం మామిడి రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని మర్రెడ్డి అన్నారు. ఈ తోతాపురి మామిడి వెరైటీ చిత్తూరు జిల్లాలో ప్రధానంగా ఉంది. అదేవిధంగా అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో కూడా కొంత భాగం విస్తరించి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇది సుమారుగా 80,000 హెక్టార్లు, అంటే ఒక 2 లక్షల ఎకరాల్లో ఈ మామిడి పంట అక్కడ పండేటువంటి తోతాపురి వెరైటీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇది ప్రతి సంవత్సరం కూడా ఒక సంవత్సరం పంట ఎక్కువ దిగుబడి వస్తే మరో సంవత్సరం తక్కువగా ఉంటుంది. మళ్ళీ ఆ నెక్స్ట్ ఇయర్ కొంత ఉత్పత్తి పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇది మామిడి పంటకు సంబంధించినటువంటి వాతావరణ ప్రకృతి పరిస్థితుల రీత్యా అలాంటి జరుగుతూ వస్తున్నాయి. అది చూసినప్పుడు గత సంవత్సరం మొత్తం 80,000 హెక్టార్లలో, అంటే 2 లక్షల ఎకరాల్లో సాగైనటువంటి తోతాపురి మామిడి గత సంవత్సరం 2.5 లక్షల టన్నులు మాత్రమే దిగుబడినిస్తే ఈ సంవత్సరం దాదాపుగా 6,70,000 మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుంది అనేటువంటిది ఈరోజు ప్రభుత్వ గణాంకాలు, అంటే ఉద్యానవన శాఖ దగ్గర ఉన్నటువంటి లెక్కల ప్రకారం కూడా ఈరోజు మనకు కనపడతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ పరిస్థితిని అర్థం చేసుకున్నటువంటి ప్రభుత్వం ఈ మామిడి పంట ఉత్పత్తి ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంది. జాతీయ అంతర్జాతీయ మార్కెట్లలో పల్ప్ అనేటువంటిది నిల్వలు పేర్కొని పోయి ఉన్నాయి. వినియోగం తక్కువగా ఉంది. ధర సంక్షోభం రావచ్చు. కాబట్టి ఇటు ఫ్యాక్టరీ యజమానుల్ని కదిలించాలి. వాళ్ళని సరసమైనటువంటి ధరకి, సరైనటువంటి ధరకి, నాణ్యమైనటువంటి ధరకి కొనుగోలు చేయించే దానికోసం చర్యలు తీసుకోవాలి. రెండో వైపున ప్రభుత్వం కూడా బాధ్యత తీసుకొని రైతాంగాన్ని ఆదుకోవటానికి అవసరమైనటువంటి సహాయ సహకారాలు అందించాలి అని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు జూన్ ప్రారంభంలోనే, అంటే ఇప్పటికి 10 రోజుల క్రితమే దీనిపైన అధికార యంత్రాంగాన్ని అంతా కూడా అప్రమత్తం చేసి ఫ్యాక్టరీ యజమానులతోటి చర్చలు చేసి రైతాంగంతో చర్చలు జరిపి
ఏ విధమైనటువంటి పరిస్థితి రాబోతా ఉంది, మీకు ఏ విధమైనటువంటి అండదండలు ఈ ప్రభుత్వం కల్పించబోతా ఉంది అనేటువంటి విషయాన్ని చెప్పారు. ఆ రోజు ఫ్యాక్టరీ యజమానులు తమ దగ్గర ఇప్పటికే 40,000 టన్నుల పల్పు నిల్వ ఉండిపోయింది. అంతర్జాతీయ మార్కెట్లో కరోనా తర్వాత ఉత్పన్నమైనటువంటి కొన్ని పరిస్థితుల్లో వీటి వినియోగం తగ్గింది. తద్వారా ఈ రోజు మేము కొనుగోలు చేయటంలో కొంత ఇబ్బంది ఎదురవుతా ఉంది, ఎక్స్పోర్ట్ తగ్గుతా ఉంది అని చెప్పి వాళ్ళు మాట్లాడినప్పుడు అది ఎక్స్పోర్ట్ అవడానికి అవసరమైనటువంటి సహాయ సహకారాల్ని కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపేదానికోసం, అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాక్టరీ యజమానులు ఏదైతే బ్యాంకుల్లో ఇప్పటికే వాళ్ళకు ఉన్నటువంటి పరపతి దాటిపోయి డబ్బు చలామణి అందుబాటులోకి రావటం లేదు అని అడిగినప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బ్యాంకర్స్ తోటి మాట్లాడి మళ్ళీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర ప్రభుత్వం 20 ఫ్యాక్టరీలకి అదనంగా ఫండుని సమకూర్చేటువంటి, అదనపు రుణాన్ని సమకూర్చేటువంటి ఫైనాన్స్ అసిస్టెన్స్ ఫ్యాక్టరీలకు ఇప్పించారు. అదే సందర్భంలో రైతాంగానికి కూడా భరోసా ఇచ్చారు. కేజీకి 4 రూపాయల చొప్పున, అంటే గిట్టుబాటు ధర కనీసం 12 రూపాయలు ఉంటే రైతాంగానికి లాభదాయకంగా ఉంటుంది. తమ కుటుంబాలకు అవసరమైనటువంటి కార్యకలాపాలు నిర్వహించుకోవడానికి కావాల్సినటువంటి డబ్బు సమకూరుతుంది అని వచ్చినప్పుడు చర్చ, ఒక టన్ను వచ్చేసి 12,000 రూపాయలు కొనుగోలు జరిగే విధంగా చర్యలు తీసుకొని 8,000 రూపాయలని ఫ్యాక్టరీల నుంచి ఇవ్వమని 4,000 రూపాయలు ప్రభుత్వం భరించే దానికోసం ఆ రోజు సిద్ధమైంది. ఇదే విషయాన్ని రైతాంగంతో ఫ్యాక్టరీ యజమానులతోటి చెప్పి జూన్ 9వ తేదీ నాడు ఈ ప్రొక్యూర్మెంట్ కూడా ప్రారంభించడం జరిగింది. ఇది వాస్తవం. ప్రొక్యూర్మెంట్ జూన్ 9న ప్రారంభం అయితే ఈ రోజు జూలై 7, నిన్న సాటర్డే శనివారం 5వ తేదీ వరకు ఈ రాష్ట్రంలో మండీల ద్వారా అయితేనేమి ఫ్యాక్టరీల ద్వారా అయితేనేమి 3,08,000 టన్నులు ప్రభుత్వం ప్రొక్యూర్ చేయటం, ఫ్యాక్టరీలు మండీలు ప్రొక్యూర్ చేయటం జరిగింది. వీటన్నిటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఫర్ టన్ 4,000 రూపీస్ పే చేయటానికి సిద్ధంగా ఉంది. ఆల్రెడీ వాళ్ళందరికీ ఆ ప్రాసెస్ స్టార్ట్ చేసింది. ఇది రాష్ట్ర ప్రభుత్వం అటు ఫ్యాక్టరీ యజమానులకి ఇటు రైతాంగానికి కల్పించినటువంటి భరోసా. ఈ రోజు ఇంకా 3,60,000 టన్నులు జూలై ఆగస్టు మాసాల్లో హార్వెస్టింగ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. వీటన్నిటినీ కూడా సేకరించడానికి చివరి పండు వరకు కూడా, పండినటువంటి చెట్టుకి కాసినటువంటి చివరి పండు వరకు కూడా కొనుగోలు చేయించే దానికోసం, దానికి రాష్ట్ర ప్రభుత్వం అదనంగా చెల్లించాల్సినటువంటి టన్నుకి 4,000 రూపాయలు ఏదైతే ఉందో దాన్ని చెల్లించే దానికోసం సిద్ధంగా ఉంది. ఇది వాస్తవం. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అభినవ్ భారత్.